హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. నా పేరు రాకేష్. ఈరోజు BB8లో ఎపిసోడ్ 4లో జరిగిన విశేషాలేంటో మీకు ఈరోజు తెలియజేస్తాను ఈ వీడియోలో. మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఫస్ట్ ఆహ్, మైండ్ బ్లాక్ అంటూ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్‌కి ఎవరు డాన్స్ చేయలేరు బాగా. తర్వాత బిగ్ బాస్ ఒక కొటేషన్ ఇస్తాడు. అదేంటిదంటే, "జీవితం అనేది ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపిక ఆహ్, ప్ర పర్యాయన స్థానం ఉంటుంది. పర్యాయన స్థానం ఉంటుంది." అంటే మీరు ఎంపిక చేసుకునే దాన్ని మీ జీవితంలో కొనసాగిస్తే అనేక పర్యాయస్థానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆ కొటేషన్ అర్థం. అంటే ఇలా కొటేషన్స్ ఇస్తే మనం ఆడుతున్న గేమ్ కరెక్టేనా? కాదా? అని కంటెస్టెంట్స్ మధ్య విభేదాలొచ్చి గొడవలు జరుగుతాయని బిగ్ బాస్ వాళ్ళ ప్లాన్ అనుకుంటా నాకు తెలిసి. హ్మ్. తర్వాత పృథ్వీ బాత్రూమ్‌లో పేస్ట్ విషయంలో పృథ్వీకును నిఖిల్‌కి కన్వర్జేషన్ జరుగుతుంది. పృథ్వీ ఏం చేస్తాడంటే ఫేస్ వాష్ తీసుకొని ఆహ్, పేస్ట్‌కి అదేంటి బ్రష్‌కి పెడతాడు. అప్పుడు నిఖిల్ చూసి అది పేస్ట్ కాదురా ఆహ్, ఫేస్ వాష్‌రా అని చెప్పడంతో అందరూ నవ్వుతారు. ఇది ఫన్నీగా ఉంది. తర్వాత విష్ణుప్రియ నాగమణికంటకు నామినేషన్ ఇష్యూ మీద చిన్న కన్వర్జేషన్ జరుగుతది. తర్వాత అభయ్, నైనిక యొక్క లవ్ స్టోరీ ఏంటని అభయ్ అడిగితే, ఆమె కొంచెం హింట్ ఇస్తది. నా చిన్న లవర్ బర్త్‌డే ఉంది అని హింట్ ఇస్తది. ఆదిత్య, నాగమణికంఠ మధ్య కన్వర్జేషన్ జరుగుతది. ఈ కన్వర్జేషన్‌లో ఆదిత్య ఏంటంటే శివాజీ లాగా కొంచెం మణికంఠని మోటివేట్ చేస్తాడు. ఈ సీజన్‌కి శివాజీ వచ్చేసి ఆదిత్య అయితాడు గావచ్చు. హ్మ్. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేస్తాడు. ఏంటంటే క్లాన్‌ని ఎంపిక చేసుకోవాలని. ఈ క్లాన్‌లలో బేబక్క, నాబిల్, బాషా వీళ్ళు ముగ్గురు వీళ్ళిష్టమైన క్లాన్‌లోకి ఎళ్ళొచ్చనే ఒక ఆప్షన్ కూడా ఇస్తాడు. తర్వాత క్లాన్స్‌ని ఎంపిక చేసుకోవడంలో నిఖిల్‌కి ఎవరెవరొస్తారంటే బేబక్క, నాగమణికంఠ, సోనియా వీళ్ళు ముగ్గురు నిఖిల్ క్లాన్‌లోకెళ్ళిపోతారు. తర్వాత యష్మి క్లాన్‌లోకి అభయ్, శేఖర్ భాష, ప్రేరణ, పృథ్వీ వీళ్ళు నలుగురు యష్మి క్లాన్‌లోకెళ్ళిపోతారు. నైనిక క్లాన్‌లోకి నాబిల్, ఆదిత్య, సీత, విష్ణుప్రియ వీళ్ళు నలుగురు నైనిక క్లాన్‌లోకెళ్ళిపోతారు. ఈ క్లాన్‌లోకి ఎళ్ళడం ఏంటంటే, వాళ్ళిష్టం ఉన్న క్లాన్‌లోకి వాళ్ళే ఎళ్ళాల్సి ఉంటుంది. ఎవరు ఫోర్స్ చేయరు. మేబీ ఆహ్, ఈ కంటెస్టెంట్స్ నాకు కావాలనుకోని క్లాన్స్ ఇద్దరు పోటీ పడితే అప్పుడు హ్మ్. వాళ్ళిష్టం ఉన్న క్లాన్‌లోకి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు ఫోర్స్ చేసేదేమీ లేదు. ఇలా క్లాన్స్ అన్నీ డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయిపోయినంక బిగ్ బాస్ అక్కడ ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే ఆహ్, నైనిక యస్మిన్ క్లాన్స్ ఐదుగురితో ఉండడం ఉంటుంది. నిఖిల్ క్లైన్ ఏమో ఓన్లీ 4 మెంబర్స్ తోటే ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే ఈ ఐదుగురితో ఉన్న ఇద్దరు క్లయింట్స్ హ్మ్. పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో ఆ నిఖిల్ టీమ్ నుంచి ఒకరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు పోట్లాడి మధ్యలో నిఖిల్‌ని బక్రా చేసేసారు. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి. హ్మ్. తర్వాత నిఖిల్‌కును విష్ణుప్రియకి చిన్న కన్వర్జేషన్ అయితుంది. ఏంటంటే ఆహ్, నాకంటే నాగమణి కంట మంచిగా ఆడుతాడా? నాగమణి కంటని ఎందుకు తీసుకున్నారు అంటది. ఎందుకంటే విష్ణుప్రియని ఎవరు తీసుకోవడానికి ముందుకు రారు. కానీ అప్పుడు ఈ నైనిక ఒకతి బాధపడి తీసుకుంటుందేమో తెలవదిగ. హ్మ్. అప్పుడు విష్ణుప్రియ నిఖిల్‌ని ఇలా అడుగుతుంది. నాగమణి కంటే ఎందుకు తీసుకున్నావు? నన్నెందుకు తీసుకోలేవంటే, అప్పుడు నిఖిల్ అంటాడు. నాగమణి కంటే నేను తీసుకోకపోతే ఎవరు తీసుకోకపోతుంటిరి. ఇంకా అతను ఎక్కువ బాధపడతారు అని అంటాడు. ఇది మాత్రం నిజం. నిఖిల్‌ని నాగమణి కంట తీసుకోకపోతే వాళ్ళిద్దరూ గూడా తీసుకోకపోతుంటిరి. ఇలా జరుగుతుంది. తర్వాత బేబక్క గ్యాస్ బంద్ చేయది. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆహ్, గ్యాస్ బంద్ చేయండని. అప్పుడు బేబక్క ఓవర్ ఎక్సైట్ అయ్యి, నేను పనిష్మెంట్ తీసుకుంటాను. బిగ్ బాస్ ఇవన్నీ నేనే తోముతానని ఏదో హామీ ఇచ్చి పనిష్మెంట్ తీసుకుంటది. తర్వాత ఆదిత్య ఓంకి టవల్ ఇష్యూ వస్తది. ప్రేరణ వాడిన టవలు ఆదిత్య వాడడంతో ఇది నాకు నచ్చలేదు అని ప్రేరణ చెప్తే అప్పుడు అతను సారీ చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ ఇంకొక కొత్త టవల్ గూడా పంపిస్తాడు. హ్మ్. తర్వాత బాత్రూమ్ ఇష్యూస్‌లో కొందరు అమ్మాయిలు స్నానం చేసినంక వాళ్ళ ఎంటికలు అక్కడనే ఉండిపోతున్నాయని యష్మి చిన్న ఏదో గొడవ చేస్తది. ఆ గొడవలో
డైరెక్ట్ యష్మి ఎళ్లి సోనియాని అడుగుతది. "నువ్వేనా పడేసింది? ఎవరు అలా పడేయకండి" అంటే అప్పుడు సోనియా నేనే పడేశానని ఏం కారణం అంటే, ఆయన "నువ్వు పడేసావని కాదు అందరికి చెప్తున్నానన్నప్పుడు అందరిని కూర్చుండబెట్టి చెప్పాలి. కానీ ఒక్కదాన్ని ఇట్లా టార్గెట్ చేసినట్టు చెప్పకూడదు" అనంటే అలా గొడవ జరుగుతూ ఉంటుంది కొద్దిసేపు అందరికి. హ్మ్. గొడవ జరిగిన తర్వాత ఇక్కడ ఆ బాత్రూమ్ గొడవ జరిగేటప్పుడే ఇక్కడ బేబక్క, ఆదిత్య ఓం వాళ్ళకేం సంబంధం లేనట్టుగా వాళ్ళిక్కడ వంట రూమ్‌లో ఉండి బాత్రూమ్‌లో ఏం డిస్కషన్ జరుగుతుందన్నది వాళ్ళు ఫన్నీగా చెప్తూ ఉంటాడు శేఖర్ భాష వీళ్ళిద్దరికీ. ఇలా ఈ 'బిగ్ బాస్' ఈరోజు ఎపిసోడ్ ఇలా ముగిసింది. మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి. అలాగే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.